హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ ఫ్రెండ్స్. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, మూడు వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను, మూడు కంటే పైనుంటే వాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఆ వీడియోలో మాట్లాడుతుంది ఎవరంటే మన సిబిఎన్ గారు. సిబిఎన్ గారు ఏమంటున్నారంటే, ఇంతకుముందు నేనే చెప్పాను, ఒకరైతే ముద్దు, ఇద్దరైతే పర్వాలేదు, ముగ్గురైతే వద్దు అని చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ముగ్గురిని పిల్లల కంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, అలాగే సమాజాన్ని కాపాడే వాళ్ళని మన సిబిఎన్ గారు అన్నారు. అంటే ఇంతకుముందు ఆయన ఏమన్నారంటే, ఒకరైతే ముద్దు, ఇద్దరైతే పర్వాలేదు, ముగ్గురైతే వద్దని అన్నాను. తర్వాత ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైతే ముగ్గురు పిల్లలు కంటారో వాళ్ళే నిజమైన దేశభక్తులు, అలాగే సమాజాన్ని కాపాడే వాళ్ళని చెప్పేసి ఆయన అన్నారు. నిజంగా చెప్పాలంటే ఆ లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎవరైతే ముగ్గురు వ్యక్తులు కంటారో వాళ్ళే నిజమైన దేశభక్తులు, వాళ్ళే సమాజాన్ని కాపాడే వాళ్ళు అయితే, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని కన్నారండి? ఒకే ఒకరిని కన్నారు. ఎవరిని? లోకేష్ గారిని కన్నారు. సరే, లోకేష్ బాబు గారు ఎంతమందిని కన్నారండి? ఒకే ఒక బాబుని కన్నాడు. అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఇంట్లోనే దేశభక్తి కనపరిచే వాళ్ళు లేరు ఆయన అన్న ప్రకారం, అలాగే సమాజాన్ని కాపాడే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో లేనంటే అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు అంటున్నారు, నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేస్తాను, ఫ్యూచర్లో జరగబోయేది ఇవాళనే విజువలైజ్ చేసి దాన్ని ఇప్పుడే నేను థింక్ చేసి దాన్ని ఇప్పుడే నేను అమలు చేస్తాను అంటారు కదా. అలాంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆయన ఏం రీసెర్చ్ చేశారో సిబిఎన్ గారే చెప్పాలండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలు కనడం అనేది ఎంత కష్టమో సిబిఎన్ గారు తెలుసా, లేక తెలియక, లేదా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు అనేది ఆయనే మనం క్వశ్చన్ చేయాలి. కొత్తగా ముగ్గురిని కనండి అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఏదో ఒకటి రీసెర్చ్ సంబంధించిన ఒక డేటా ఉండాలి, లేదంటే ఏదైనా ఫోర్కాస్ట్ చేసి ఉండాలి. అంటే ముగ్గురు పిల్లలు కన్నప్పుడు దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటని దాని గురించి ఒక కంప్లీట్గా స్టడీ చేసి ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటే దాని గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ అలాంటి ఏమీ చేయకుండా మీరు ముగ్గురు పిల్లలు కనండి, కంటే నిజమైన దేశభక్తులు అవుతారు, సమాజాన్ని కాపాడే అని అన్నారంటే, కాపాడే వాళ్ళు అవుతారంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలి మనం చూద్దాం. లెట్సే ఇప్పుడు ముగ్గురు పిల్లలు కనాలంటే ఆ ముగ్గురు పిల్లలు కన్నప్పుడు ఆ ముగ్గురు పిల్లలు సాకడానికి అంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ లివింగ్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజెస్, వాళ్ళ హెల్త్, వాళ్ళ హాస్పిటల్ సంబంధించిన ఫీజెస్, అవన్నీ ఎవరు పే చేస్తారు? అంటే ఒక తండ్రి సంపాదించి ముగ్గురు పిల్లలు అని ఆ ముగ్గురు పిల్లలు సాకడం అనేది ఈ రోజుల్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి పాసిబుల్ అవుతుందా? సరే, పోనీ అది పాసిబుల్ అయింది అనుకో. అయితే ఒక ఉమెన్ ఉన్నారో, ప్రెగ్నెన్సీని క్యారీ చేసి ఒక ఉమెన్ ఉంటారో, ఆ ఉమెన్ ముగ్గురు పిల్లలు కనేంత శక్తి ఆ ఉమెన్ దగ్గర ఉంటుందా? లేదంటే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఉమెన్ ఉంది, అంటే ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వర్కింగ్ ఉమెన్ ముగ్గురు పిల్లలను కనేంత శక్తి ఆమెకు ఉంటుందా? ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఒక సైడు ఎర్నింగ్స్ అని ఉండాలి, ఇన్కమ్ అని ఉండాలి. అంటే ముగ్గురు పిల్లల్ని చదివించి వాళ్ళకి క్వాలిటీ లివింగ్, స్టాండర్డ్ లివింగ్, వాళ్ళకంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్, వాళ్ళకంటే ఒక హెల్త్ ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు చూసుకోవడానికి అన్నిటికి సంబంధించిన ఒక ప్రాపర్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి. రెండు, ఆ ముగ్గురు వ్యక్తుల్ని కనేంత శక్తి, సామర్థ్యాలు ఒక వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేదా మామూలు జనరల్ ఉమెన్కి అయినా సరే ఉండాలా? అవన్నీ ఎవాల్యుయేట్ చేశారా అంటే నో ఆన్సర్. మీరు ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్ పాపులేషను, లేదంటే మన దేశం పాపులేషన్ చూసుకుంటే మన దేశంలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 5 crore ప్లస్ ఉన్నారు. అంటే మన డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని తెలుసా? అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్కి వచ్చేసి, 1 స్క్వేర్ కిలోమీటర్కి వచ్చేసి దాదాపుగా 300 ప్లస్ మెంబర్స్ ప్రజెంట్ నివసిస్తున్నారు. అంటే 1 కిలోమీటర్ లోపు 300 ప్లస్ ఉంటున్నారు స్క్వేర్ కిలోమీటర్ లోపు. అంటే నాకు తెలిసి ఏ కంట్రీతో పోల్చుకున్న చేరిన తర్వాత మనమే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, ఉన్న స్పేస్ తక్కువ, దాంట్లో లివింగ్ అంటే నివసిస్తున్న పీపుల్స్ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మన దేశం ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అంటానికి కారణం ఏంటంటే, ఒకటి అత్యధికంగా పాపులేషన్, జనాభా. ఎంత అధిక జనాభా ఉంటున్నారో దానివల్లే మన దేశం డెవలప్ కాలేదని చెప్పేసి ఎన్నోసార్లు ఎంతోమంది వాళ్ళ రీసెర్చ్లో రివీల్ చేసే సంఘటన. అలాంటప్పుడు ఇవాళ సిబిఎన్ గారు వచ్చేసి, మీరు ముగ్గురు పిల్లలు కానండి, ముగ్గురు పిల్లలు పైన కూడా అంటే ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మంది కానండి, వాళ్ళు నిజమైన దేశభక్తులు అవుతారు, వాళ్ళే సమాజాన్ని కాపాడే వాళ్ళు అవుతారు అంటారంటే, అసలు లిటరల్గా చెప్పాలంటే సిబిఎన్ గారు ఏ సెన్స్లో మాట్లాడారో, ఆయన విజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. మీరు ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న ఒక ఇద్దరు పిల్లలు చదివించడానికి
ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక మిడిల్ క్లాస్ అనేవాడికి లేదా లోయర్ మిడిల్ క్లాస్ అనేవాడికి ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఏమీ ఆలోచించకుండా మీరు ముగ్గురు కంటే ఎక్కువగానేంటి మీరు నిజమైన దేశభక్తులు అవుతారు, సమాజాన్ని కాపాడేవాళ్ళంటాం అనేది ఎంతవరకు కరెక్టో సీమెన్ గారు ఆలోచించాలి. డబ్బున్నవాడు లేదంటే రిచ్ క్లాస్ లేదంటే ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు కాదు 10 మందిని కనమండి, కానీ వాళ్ళు ఊరు 10 మందిని కనరు. వాళ్ళకి అనేది ఒకరిని లేదంటే ఇద్దరిని, మన సిబిఎల్కి ఒకరినే కంటారు, లేదంటే మహా అంటే ఇద్దరిని కంటారు. కానీ సమాజంలో ఉన్న జనాలు మొత్తం ఈ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, ఈ పావర్టీ లేని కింద ఉన్న వాళ్ళు, ఈ పూర్ పీపుల్స్ అంతా ఎక్కువ మంది జనాలు కనేసి ఆ కనేసిన జనాలందరినీ కూడా ఇలాంటి పొలిటికల్ పార్టీస్ కార్యకర్తల కింద వాళ్ళ పొలిటికల్ పార్టీకి స్పందించే సర్వెంట్స్ గానో లేదా వాళ్ళకు ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ గానీ జీవితాన్ని సాగించాలని ఆలోచన తప్ప వీళ్ళని సమాజంలో ఏదన్నా ఒక పురోగతి తీసుకొచ్చి సమాజంలో వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ లివింగ్ని క్వాలిటీ లివింగ్ని క్రియేట్ చేద్దామని ఆలోచన ఉంటుందండి. ఈ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ముగ్గురు కనేసేయడము, ఆ కనేసిన పిల్లలను వాళ్ళు చాకలేకపోతే ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళి ఈ పార్టీ అనేది ఏ పార్టీకైనా వాళ్ళే కార్యకర్తలు వాళ్ళే జీవితాంతో ఊడిగించేస్తూ బతుకుతూ ఉండాలి. ఇదే బేసిక్ కాన్సెప్ట్. ఎవరైనా సరే ఆయన మాటని సీరియస్గా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరైనా ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళ చివరికి ఆ ముగ్గురు నలుగురు పిల్లల జీవితాలు ఏమవుతాయి అంటే రోడ్డు మీద అడుక్కోవడం తప్ప ఇంకేం ఉండదు. అంటిల్ అన్లెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే తప్ప. ఇప్పుడున్న సమాజంలో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు పిల్లల్ని సాకేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర అంత ఇన్కమ్ వాళ్ళకి అంత రెవెన్యూ అనేది ఉండే ప్రసక్తే లేదు ఇప్పుడున్న సమాజంలో. సో అలాంటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్కి ఎంత వాల్యూ ఉండదని మీరు ఆలోచించాలి. సో ఇక మీద అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఎందుకంటే ఈజీ సీఎం, సో ఈ రిప్రజెంటేటివ్ వన్ స్టేట్, ఆయన చెప్పే స్టేట్మెంట్కి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది పబ్లిక్లో. సో ఏదైనా ఇలా చెప్పేటప్పుడు 1-2 సార్లు దాన్ని అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి అసలు కాన్సిక్వెన్స్ ఏంటి ఎలా ఉంటాయని చూసి దాని మీద ఒక స్టేట్మెంట్ బాగుంటుంది. కానీ లేదా జనరల్ స్టేట్మెంట్ లాగా మీరు ముగ్గురు కానీ నలుగురు కానివ్వండి జనాభా తగ్గిపోతున్నారంటే ఇప్పుడు ఉన్న జనాభే ఏం చేయాలో చచ్చిపోతుంటే మళ్ళీ అడిషనల్గా ఈ జనాభాను పెంచి ఏం చేయాలనుకుంటున్నారో సిబిఎన్ గారు చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సిబిఎన్ గారి ముగ్గురు పిల్లల మీద అభిప్రాయం మీద మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.